రాజాసాబ్ గజరాజ్ యూత్ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం నంద్యాల పట్టణం రామనాథరెడ్డి నగర్ 36వ వార్డులో రాజాసాబ్ గజరాజ్ యూత్ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమానికి వైసీపీ నాయకుడు జయప్రకాష్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ ఏపీయూడబ్ల్యూజే ఎలక్ట్రానిక్ మీడియా ఉపాధ్యక్షుడు చెల్లా మధు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు। నంద్యాల బ్లడ్ బ్యాంక్ మేనేజర్ అచ్చు పర్యవేక్షణలో యువత రక్తదానం చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో రాజాసాబ్ గజరాజ్ యూత్ సభ్యులు యూనిస్, కాసావర్ధన్, కృష్ణ, మహేష్, రాజేష్, డేరంగుల చంద్రశేఖర్, సుమన్, గణేష్, బాలాజీ, మధులోహిత్, నల్లగట్ల వంశీ, పవన్ కుమార్, నల్లగట్ల నరేంద్ర, భరత్, మనోజ్ కుమార్, మహేష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు। ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు। గజరాజ్ కమిటీ సభ్యులందరికీ నమస్కారాలు। మేము ఎన్నో సేవా కార్యక్రమాలు ముందుకు వచ్చాము। బ్లడ్ బ్యాంక్ అనే కాదు, ఏ సేవా కార్యక్రమం అయినా కూడా ముందు నడిపిస్తామని మా గజరాజు కమిటీ తరపున మా సభ్యులందరికీ కూడా తెలియజేయడం ఏమనగా, రక్తదానమైనా కానీ ఏ విషయమైనా కూడా అన్నదాన కార్యక్రమమైనా అన్ని ముందు నడిపిస్తామని కోరుకుంటున్నాం। నంద్యాల ప్రజలందరికీ నమస్కారం। మా గజరాజ్ యూత్ మెంబర్స్ అందరూ ఈ రోజు పొద్దు నుంచి హోమంలో పాల్గొని ఈ రోజు మధ్యాహ్నం రక్తదానం చేయాలని అందరూ అనుకున్నారు। అందుకు వాళ్ళకి నంద్యాల బ్లడ్ బ్యాంక్ వాళ్ళు కూడా మాకు సపోర్ట్ ఇచ్చి వాళ్ళు వచ్చి మాకు చెప్పిన వెంటనే వాళ్ళు కూడా వచ్చి మాకు వాళ్ళు బ్లడ్ బ్యాంక్ దానికంటే వాళ్ళు కూడా రెడీగా వచ్చి వాళ్ళంతా మా అందరూ ఎవరైతే స్వచ్ఛందంగా వాళ్ళు బ్లడ్ వాళ్ళు ఇస్తున్నారో వాళ్ళని అందరూ తీసుకుని ఎంతమందికి ఉపయోగం వస్తుందని చెప్పి, బ్లడ్ తలసేమియా పేషెంట్లకు కానీ గర్భిణీ స్త్రీలకు కానీ వాళ్ళందరికీ ఉపయోగం వస్తుందని చెప్పి మేము ప్రతి సంవత్సరం ఇట్లనే ఇంకా అట్లా అందరి సపోర్ట్ ఇంకా ముందరికి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము। నంద్యాల పట్టణంలో ఎన్నో సంవత్సరాల నుంచి వినాయక విగ్రహాలు మండపాలు చేస్తున్నారు। కానీ నంద్యాలలో మొట్టమొదటిసారిగా రామనాథరెడ్డి నగర్లో గజసాబ్ యూత్ అంతా కలిసి ఒక మంచి కార్యక్రమం చేయాలనుకుని ఈరోజు ఉదయం అంతా హోమం చేసి మధ్యాహ్నం నుంచి అందరూ రక్తదానం చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు రక్తదాన కార్యక్రమం ఏర్పాటు చేసింది। దానికి ముందుకు వచ్చినందుకు నంద్యాల బ్లడ్ బ్యాంక్ అచ్చుగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం। అలాగే మా యూత్ కూడా ఏదైనా కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు కంపల్సరీగా ముందుకు వస్తున్నారు। అదేవిధంగా బ్లడ్ ఇప్పుడు చాలా అవసరం, ఎంత అవసరం అంటే ప్రతి ఒక్కరికి బ్లడ్ అనేది చాలా అవసరం। దానికి మా వాళ్ళంతా ముందుకు వచ్చి తలసేమియా పిల్లల కోసం కానీ గర్భిణీ స్త్రీల కోసం కానీ ఎంతో మంచి కార్యక్రమం చేస్తున్నందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని చేయాలని చెప్పి కోరుకుంటున్నాం। అందరికీ నమస్కారం। ఈరోజు వినాయక మండపంలో గజరాజు వారి కమిటీ వారి ఆధ్వర్యంలో తలసేమియా చిన్నారుల కోసం, గర్భిణీ మహిళల కోసం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। ఇదొక్క సేవా కార్యక్రమే కాదు, గతంలో కూడా ఈ కమిటీ సభ్యులు యువత అంతా ఉత్సాహంగా ఉండి నంద్యాలలో ఎంతో మందికి అన్నదాన కార్యక్రమాలు అయితేమి, సేవా కార్యక్రమాలు అయితేమి చేయడం జరుగుతుంది। అలాగే ప్రత్యేకమైన వినాయకుడిని అంటే మన సంస్కృతికి నిలువెత్తు రూపంగా వినాయకుని రూపం కానీ ఇక్కడ ప్రత్యేకంగా వాళ్ళు చేయడము, నంద్యాలలో ఈ కమిటీ కంటూ ఒక ప్రత్యేక పేరు కూడా ఉంది। ఇలాగే సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఇప్పుడు వినాయక చవితి అంటే అందరూ అంగు ఆర్భాటాలతో డ్యాన్సులు ఎక్కువ ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు। కానీ ఒక దేవుని మీద భక్తితో ప్రేమతో ప్రజలకు సేవ చేయాలని ఈరోజు పొద్దున పూజ అయిపోయినా కూడా ఒక కమిట్మెంట్ ఇంతమంది ముందుకు వచ్చి రక్తదానం చేయడం అంటే చాలా గొప్ప విషయం। మీ వల్ల ఒక పదుల సంఖ్యలో గర్భిణీ స్త్రీలకు ఇది ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉపయోగపడుతుంది। దేవుడికి కూడా మంచి చేసినట్టు దేవుడు కూడా మన ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను। అలాగే కమిటీ సభ్యులకైతేనేమి, మదన్న గారికి అయితేనేమి, మదన్న గారికి కూడా నిన్న నేను ఫోన్ చేశాను, కొంచెం తలసేమియా పిల్లలకి ఇట్లా బ్లడ్ ఇబ్బంది అవుతుంది, రాత్రుల పూట కూడా గర్భిణీలకు ఇబ్బంది ఉందంటే మదన నేను మాట్లాడతాను, మా పిల్లలు ఎప్పుడైనా సేవకు ముందుంటారు, స్వచ్ఛందంగా ముందుకు వస్తారని చెప్పడం జరిగింది। అన్న చెప్పిన వెంటనే మాకు ఈరోజు క్యాంపు అరేంజ్ చేశారు। క్యాంప్ అరేంజ్ చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను। మీ నంద్యాల బ్లడ్ సెంటర్ బ్లడ్ అచ్చు।